హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్జీ హక్కా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్ట్రీట్‌లో దొరికే నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నప్పటికీ, వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ గానీ, కుకింగ్ ప్రొసీజర్ గానీ అంత హైజీన్ కాదు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకనే ఇంట్లోనే సేమ్ టు సేమ్ టేస్ట్ వచ్చేలాగా హెల్తీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ, నేను వాడే ఇంగ్రీడియెంట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేస్తే సేమ్ టు సేమ్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం టేస్టీ వెజ్జీ హక్కా నూడిల్స్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా నూడిల్స్‌ని కోల్డ్ వాటర్‌తో బాయిల్ చేయకూడదండి. అలా చేయడం వల్ల నూడిల్స్ కుకింగ్ టైమ్ ఎక్కువైపోయి మెత్తగా అయిపోతాయి. సో, ముందుగానే వాటర్‌ని బాయిల్ చేసుకొని, అందులో ఆయిల్ వేసుకొని, తర్వాత నూడిల్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వల్ల నూడిల్స్ స్టిక్కీగా అవ్వవు. ఇప్పుడు ఇందులో నేను నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నవి హక్కా నూడిల్స్ అండి. మార్కెట్‌లో దొరుకుతాయి. ఇలా థిన్నెస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నూడిల్స్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ నూడిల్స్‌ని మరుగుతున్న వాటర్‌లో యాడ్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద నూడిల్స్ ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వాటర్‌ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. బాయిలింగ్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. కరెక్ట్‌గా నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మేక్ ష్యూర్ బాయిలింగ్ ఓవర్‌గా చేయకండి. నూడిల్స్ ముద్దగా సాఫ్ట్‌గా అయిపోయాయంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. టేస్ట్ అంత బాగోదు. ఒక 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయాయి. 3 మినిట్స్‌లో మనకి నూడిల్స్ పర్ఫెక్ట్‌గా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు డ్రైన్ చేసేసుకుందాము. ఇక్కడ మరొక టిప్ చెప్తాను. ఇమ్మీడియేట్‌గా డ్రైన్ చేసుకున్న వెంటనే మనం ఈ నూడిల్స్‌ని కోల్డ్ వాటర్‌తో కూల్ చేయాలి. ఇలా కోల్డ్ వాటర్‌తో కూలింగ్ ఎందుకు చేయాలంటే, నూడిల్స్‌లో ఉండే వేడికి ఎక్స్‌టెండెడ్ కుకింగ్ అవ్వకుండా ఈ కోల్డ్ వాటర్‌తో కూల్ చేయడం వల్ల ఇమ్మీడియేట్‌గా ఆ వేడి తగ్గి రూమ్ టెంపరేచర్‌కొచ్చేసి ఆ స్టిక్కీనెస్ గాని, ఓవర్ సాఫ్ట్‌నెస్ గాని పోతుంది. అంతేకాదు ఈ ప్రొసీజర్ వల్ల నూడిల్స్ కొంచెం ఎక్కువ టైం ఫ్రెష్‌గా ఉంటాయి. అంటే మనము రేపు గాని నూడిల్స్ కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇవాళ నైటే బాయిల్ చేసుకుందాం అనుకుంటే, ఇలా చేయడం వల్ల మనకి నెక్స్ట్ డే కూడా ఫ్రెష్‌గా ఉంటాయి నూడిల్స్. ఇలా చేసి మనం ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు నూడిల్స్‌ని. ఈ స్టెప్ మాత్రం మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్ స్టెప్. నూడిల్స్ టేస్టీగా రావాలంటే ఇది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు వాటర్‌ని డ్రైన్ చేసేసుకుందాము. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఎప్పుడైనా కూడా నూడిల్స్‌ని కాసేపు డ్రై చేసుకుంటే మంచిదండి. ఇమ్మీడియేట్‌గా మనం డ్రైన్ చేసిన వెంటనే కుకింగ్‌లో యూజ్ చేయొద్దు. అయితే మినిమమ్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటే బావుంటుంది. ఇక్కడ నేను 2 అవర్స్ పక్కన పెట్టానండి. ఆఫ్టర్ 2 అవర్స్ చూసారు కదా! నూడిల్స్ చాలా డ్రైగా, మాయిశ్చర్ లేకుండా రెడీ టు కుక్ స్టేట్‌లో ఉన్నాయి. ఇప్పుడు నూడిల్స్‌ని కుక్ చేసుకుందాము. ఒక లోతైన పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా సన్నగా, పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ 100% కుక్ అవ్వనవసరం లేదు. లైట్‌గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ క్యారెట్, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇందులో బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వెజిటబుల్స్ ఇలా సన్నగా తరగడం వల్ల చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. ప్లస్ నూడిల్స్‌లో కూడా చూడ్డానికి ప్రెజెంటేషన్ చాలా బావుంటుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయి, ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక టీ స్పూన్ మ్యాగీ మసాలా పొడి వేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. తర్వాత చిటికెడు టేస్టింగ్ సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకొని ఇమ్మీడియేట్‌గా మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఎక్కువగా సాసీగా కావాలనుకుంటే టొమాటో కెచప్‌ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. నూడిల్స్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ తగ్గుతుంది. అడిషనల్‌గా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని, చూపిస్తున్నట్టుగా ఇలా కింద నుండి పైకి కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్‌లో కుక్ చేయడం వల్ల నూడిల్స్‌కి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్‌గా స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్జీ హక్కా నూడిల్స్ రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ కదా! టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇంకెప్పుడు బయట కొనరు. ఇదే పద్ధతిలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు స్పైసీగా తినాలనుకుంటే చివర్లో పెప్పర్ పొడి యాడ్ చేసుకోండి. మీరు కూడా ఇదే పద్ధతిలో నూడిల్స్‌ని ప్రిపేర్ చేసుకొని ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.